నమస్కారం అండి. మన విజయవాడ టైమ్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ శ్వేత, ఈఎన్టీ సర్జన్, హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్, వటైగో స్పెషలిస్ట్ అట్ గిరిధర్ ఈఎన్టీ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్, చిలుకు దుర్గయ్య వీధి, విజయవాడ. మీ అందరికీ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఒక హెల్త్ రిలేటెడ్ సబ్జెక్ట్, అడపాదడపా చెవిలోంచి చీము కారటం, వినికిడి తగ్గుతూ వెళ్ళటం, చెవుల్లో నొప్పి రావటం, హోరున మూత రావటం. చాలామందిలో ఇటువంటి కంప్లైంట్స్ ఉంటాయి. అయితే అవి అప్పుడప్పుడు వచ్చిపోవటం వల్ల అంత బాగానే ఉంది అని అనుకుంటాం. కానీ ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో చాలాసార్లు గోపుకి ఒక చిల్లు ఉండటం, లోపల చెవి యొక్క వినికిడి డ్యామేజ్ అవుతూ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధమైన వైద్యం తీసుకోకుండా వదిలేస్తే బయట ఉన్న దుమ్ము ధూళి, లౌడ్ సౌండ్స్, గాలి, వీటన్నిటికీ చెవి ఎక్స్పోజ్ అయ్యి వినికిడి అన్నది పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు చెవి నుంచి ఇన్ఫెక్షన్ మూతికి సప్లై చేసే నరానికి కానీ బ్రెయిన్కి కానీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. ఒక ఈఎన్టీ డాక్టర్ ఈ విధమైన కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఇయర్ ఎండోస్కోపీ చేసి, హియరింగ్ టెస్ట్ చేసి, అవసరమైతే కాంప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉండొచ్చు అనుకుంటే ఒక సిటీ స్కాన్ కూడా చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ని అడ్వైజ్ చేస్తారు. మొదటిసారే జరిగింది, బాగా నొప్పి వచ్చింది, తర్వాత చీము కారింది, తగ్గిపోయింది, ఇటువంటిది మందులు వాడి చెవులోకి ఏ విధమైన నీరు పోనివ్వకుండా, బడ్స్ పెట్టి తిప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలాసార్లు కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇదే కంప్లైంట్ చిన్నతనం నుంచి ఉందండి, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తోంది, నాకు కొన్ని రోజుల నుంచి నొప్పి ఉంది, ముందంతా నొప్పి లేదు, ఇటువంటి సందర్భంలో గోపకి చిల్లు ఉన్నట్టయితే ఇది ఖచ్చితంగా చీము ఎండేదాకా మందులు వాడి తర్వాత అవసరమైతే సర్జికల్ కరెక్షన్ ద్వారా ఆ గోపని పూడ్చే ఆపరేషన్ చేయించుకోవాలి. హోల్ పూడ్చడంతో పాటు ఎముకలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తొలగించి చెవికి వినికిడి శక్తి పెంచే ఒక ఆసిక్యులర్ ప్లాస్టీ అనే ఆపరేషన్ కూడా చేసి పేషెంట్లకి డ్రై ఇయర్ అంటే చీము కారని వీలైనంత మంచిగా వినిపించే హియరింగ్ ఇయర్ అన్నది ఇవ్వడం ఈ ఆపరేషన్ ద్వారా సాధ్యమవుతుంది. మా హాస్పిటల్లో మైక్రో సర్జరీ ద్వారా ఇటువంటి చాలా ఆపరేషన్లు చేసి ఎంతోమంది పేషెంట్లకి వినికిడి అన్నది మంచిగా వచ్చే విధంగా చేశాం. థ్యాంక్ యూ.